కార్ల మార్కెట్లో కూడా చైనా తన సత్తా చాటుతోంది. అతి తక్కువ సమయంలోనే చైనా గ్లోబల్ మార్కెట్లను శాసించే స్థాయికి ఎదిగింది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టడానికి జపాన్కు చెందిన ఈ రెండు దిగ్గజ కంపెనీలు తాజాగా హోండా, నిసాన్ చేతులు కలుపుతున్నాయి. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి ఈ రెండు కంపెనీలు జట్టు కడుతున్నాయి. ఈ రెండు కంపెనీలు చేతులు కలిపిన తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద కార్ల కంపెనీలో ఒకటిగా నిలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద కార్ల కంపెనీల విషయానికొస్తే టయోటా, ఫోక్స్ వ్యాగన్, జనరల్ మోటార్స్, ఫోర్డ్లు అగ్రస్థానంలో నిలిచాయి. మల్టీ-బిలియన్ డాలర్ల కార్ల మార్కెట్ను చైనా చాప కింద నీరులా విస్తరించుకుంటూ పోతోంది. చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి వ్యూహాత్మకంగా చేతులు కలపాలని నిర్ణయించామని హోండా చీఫ్ ఎగ్జిక్యూటివ్ తోషిహిరో మిబే చెప్పారు. ఇక మిబే చెప్పేదేమిటంటే 2030 నాటికి చైనా జోరుకు అడ్డుకట్ట వేయలేదంటే తాము పోటీ కంపెనీలను తట్టుకోలేక మునిగిపోతామని అన్నారు. హోండా, నిసాన్ విలీనంతో పాటు మరో కంపెనీ మత్సుబిషి కూడా చేతులు కలుపుతోంది. కాగా నిసాన్లో అతిపెద్ద వాటాదారు మిత్సుబిషి. మొత్తం 3 కంపెనీలు విలీనమవుతున్నాయి. ఈ 3 కంపెనీలు కలిసి పెద్ద ఎత్తున నిధులు సమీకరించి ఎలక్ట్రికల్ కార్లను ఉత్పత్తి చేస్తాయి. దీంతో పాటు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లాకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ కార్ల హవా నడుస్తోంది. కాగా ఎలక్ట్రికల్ కార్ల రంగంలో చైనా తయారీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఉదాహరణకు BYD ఎలక్ట్రికల్ కార్ టెస్లాకు గట్టి పోటీ ఇస్తోంది. చైనాలో నంబర్ 1 ఎలక్ట్రికల్ కార్గా BYD నిలిచింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ కార్గా నిలిచింది BYD. కాగా ఈ కంపెనీ నుంచి వస్తున్న పోటీని ఎదుర్కోవడానికి ఇప్పటి నుండే హోండా, నిసాన్లు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించాయి. మారుతున్న ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చైనా హవా విపరీతంగా పెరిగిపోయిందని మైబీ అన్నారు. కాగా ఈ రెండు కంపెనీల విలీనం గురించి ఆయన మీడియాకు వివరించారు. ఇక చైనా మార్కెట్లో విదేశీ కంపెనీలు పోటీని తట్టుకోలేకపోతున్నాయి. చైనాలో కార్మికుల వేతనాలు తక్కువ, అలాగే కార్ల ఉత్పత్తి వ్యయం కూడా చాలా తక్కువ. అందుకే చైనా కంపెనీలు గ్లోబల్ మార్కెట్లో అతి తక్కువ ధరలకు కార్లను విక్రయిస్తున్నాయి. చైనా కార్లు ఆకర్షణీయమైన ధరకు లభిస్తూ ఉండడంతో విదేశీ కంపెనీలు పోటీని తట్టుకోలేకపోతున్నాయి. అందుకే ప్రస్తుతం చైనా కంపెనీలు ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రికల్ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు. ఈ ఏడాది అక్టోబర్లో యూరోపియన్ యూనియన్ అధికారులు చైనా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానికంగా తయారు చేసిన ఎలక్ట్రికల్ వాహనాలకు అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ అదే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈవీ వాహనాలపై పెద్ద ఎత్తున పన్ను రుద్దుతున్నారని ధ్వజమెత్తాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లపై చైనా ప్రభుత్వం పన్నును 10% నుంచి 45% వచ్చే 5 ఏళ్లలో పెంచే అవకాశాలున్నాయని EU అధికారులు అంచనా వేస్తున్నారు. పన్ను పెరిగితే కార్ ధర పెరుగుతుంది. దీంతో కార్ల అమ్మకాలు తగ్గుతాయని యూరోపియన్ యూనియన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిసాన్, హోండా అమ్మకాల విషయానికొస్తే ఈ ఏడాది మార్చి నాటికి చూస్తే $191 బిలియన్ చేరాయి. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 16,23,500 కోట్లుగా చెప్పుకోవచ్చు. ఈ రెండు కంపెనీలు కలిసి ఎలక్ట్రికల్ కార్ల తయారీ రంగంలో ప్రవేశించాలని నిర్ణయించాయి. ప్రస్తుతం రెండు కంపెనీల మధ్య చర్చలు కూడా మొదలయ్యాయి. 2030 నాటికి ఎలక్ట్రికల్ కార్ల మార్కెట్లో స్థిరపడాలని చూస్తున్నాయి. లేదంటే చైనా కంపెనీల చేతిలో మనం చావుదెబ్బ తినాల్సి వస్తుందని మైబీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డీల్ విషయానికొస్తే నిసాన్ను బెయిలౌట్ చేయడానికి కాదన్నారు మైబీ. ఎందుకంటే నిసాన్ అమ్మకాలు గణనీయంగా తగ్గి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ ఏడాది నవంబర్లో కంపెనీ సుమారు 9,000 మంది ఉద్యోగుల్లో కోత విధించింది. చైనాలో, అమెరికాలో అమ్మకాలు మందగించడంతో ఉద్యోగుల్లో కోత విధించాల్సి వచ్చింది. అదే సమయంలో గ్లోబల్ ప్రొడక్షన్ 5వ వంతు తగ్గించుకుంది. ఇక నిసాన్ విషయానికొస్తే జపాన్లో ఒకప్పుడు పేరు మోసిన కంపెనీ. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి తిరిగి తన పట్టు సాధించడానికి గట్టి ప్రయత్నాలు మొదలెట్టింది. కాగా దీర్ఘకాలం పనిచేసిన కంపెనీ CEO కార్లో ఘోషన్పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీల నిధుల గోల్మాల్కు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. 2019లో ఆయన జపాన్ నుంచి పారిపోయారు. ప్రస్తుతం ఆయనపై ఇంటర్పోల్ రెడ్ కార్ నోటీస్ జారీ చేశారు. ఆయనను అరెస్ట్ చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఘోషన్ ప్రస్తుతం లెబనాన్లో ఉన్నట్లు సమాచారం. ఈ నెలలో ఆయన నిసాన్ విలీనం గురించి ప్రస్తావిస్తూ ఆందోళనతో పాలుపోక చేపడుతున్న చర్యగా ఆయన వ్యాఖ్యానించారు.
హోండా, నిసాన్ విలీనమైతే ఎక్కువగా లాభపడేది నిసాన్ అని మైబీ అన్నారు. కాగా హోండా, నిసాన్లు ఈ ఏడాది మార్చిలో ఎలక్ట్రికల్ కార్ల బిజినెస్లో ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించాయి. అటు తర్వాత ఆగస్టులో రెండు కంపెనీల మధ్య బంధాలు మరింత పటిష్టమయ్యాయి. అటు తర్వాత రెండు కంపెనీలు కలిసి బ్యాటరీతో పాటు ఇతర టెక్నాలజీ విభాగంలో కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చాయి. అయితే ఈ రెండు కంపెనీల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరినా జపాన్లో రాజకీయ దుమారం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రెండు కంపెనీలు విలీనమైతే ఉద్యోగాల్లో కోత విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిస్సాన్ విషయానికొస్తే ఫ్రెంచి ఆటో దిగ్గజం రెనోతో కూడా తెగదెంపులు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా ఎలక్ట్రికల్ కార్ BYD ప్రస్తుతం ఇండియా మార్కెట్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. క్రమంగా గ్లోబల్ మార్కెట్లను కబళిస్తోంది. BYDని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే జపాన్ కంపెనీలు పావులు కదుపుతున్నాయి. మరి విలీనం తర్వాత ఈ రెండు కంపెనీలు తమ సత్తా చాటుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.